హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇది నిన్న సండే బ్లాగ్ ఫ్రెండ్స్. నిన్న సండే వచ్చి నేను చికెన్ కర్రీ చేశానండి. చికెన్ అంటే ఇది బాయిలర్ చికెన్ కాదు ఫ్రెండ్స్, పారంకోడి చికెన్ అండి. చాలా టేస్టీగా అచ్చు నాటుకోడి చికెన్ లాగా ఉంటుందండి. మనం వండుకునే విధంగా వండుకుంటే ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా, ముక్క అనేది చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి. కాకపోతే కొంచెం గట్టిగా ఉంటుంది. మనం విజిల్స్ వేయించుకొని దీన్ని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ పిల్లల కోసం అయితే నేను బాయిలర్ చికెన్ అయితే తెప్పించానండి. ఎందుకంటే మా పిల్లలు కొంచెం గట్టిగా ఉంటుందని ఆ చికెన్ అయితే తిన్నారు ఫ్రెండ్స్. అందుకని వాళ్ళ కోసం అయితే ఇక్కడ బాయిలర్ చికెన్ అయితే తెప్పించాను. వాళ్ళ కోసం అయితే నేను ఇప్పుడు ఈ రెండు కలిపి అయితే ప్రిపేర్ చేయాలి. కానీ దీంట్లో అయితే నేను పారంకోడి చికెన్ అయితే ఎలా ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ అనేది చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. ఈ చికెన్ అనేది మనం విజిల్స్ వేయించుకొని కర్రీ అనేది చేసుకోవాలండి. దీనికోసం అయితే నేను చికెన్ ఒక 4-5 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకున్నాను. క్లీన్ చేసుకోవాలండి చక్కగా, ఉప్పు వేసుకొని నీసు వాసన లేకుండా. తర్వాత మనం కుక్కర్లో వేసుకొని దీంట్లో ఒక గ్లాస్ వాటరు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. కుక్కర్లో మనం విజిల్స్ వేయించాం కాబట్టి చికెన్కి చక్కగా ఉడుకుతుందండి. ఇక్కడ చూసారా, నేనైతే ఒక 8-9 విజిల్స్ అయితే వేయించానండి. కొంచెం చికెన్ ఇది గట్టిగా ఉంటుంది, అచ్చం మనకి నాటుకోడి చికెన్లా ఉంటుందండి ఇది. దీనికోసం అయితే ఒక 2 టమాటాలు, ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే దీంట్లో యాడ్ చేసుకున్నాను. ఈ కర్రీకి మనం కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి మనకి. తర్వాత మనం దీంట్లో కట్ చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ 3 కలిపి ఒకేసారి అయితే వేసేసుకున్నానండి నేను. ఇవి కొంచెం త్వరగా మగ్గడం కోసం నేను కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కర్రీకి సరిపడా ఉప్పు అయితే దీంట్లో వేసేసుకున్నానండి. మనకు కొంచెం త్వరగా మగ్గుతుంది కాబట్టి నేను ముందుగానే వేసేసాను. ఇక్కడైతే నేను మీడియం సైజులో పెట్టుకుని అయితే ఉల్లిపాయ, టమాటా మనకు కొంచెం సేపు అయితే మగ్గనించుకోవాలండి. ఇక్కడ మంచి కలర్లో వచ్చేదాకా కూడా మనకి ఆయిల్లో ఉల్లిపాయ, టమాటా బాగా మగ్గాలండి. చూసారండి, ఇక్కడ మనం ఒకసారి అయితే మూత పెట్టేసుకొని మూత తీసి మనకి మగ్గిందో లేదో చూసుకోవటమే. తర్వాత దీంట్లో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ ఇందాక చికెన్ విజిల్స్ వేయించుకున్నప్పుడు ఒక స్పూన్ వేసాను కదండి, మళ్ళీ ఇంకో స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నూనెలో చక్కగాని. ఇక్కడ మనకు ఉల్లిపాయ అనేది ఇంకొంచెం ఫ్రై అయ్యేదాకా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. తర్వాత మనం కుక్కర్లో విజిల్స్ వేయించుకున్న చికెన్ వాటర్తో పాటే దీంట్లో వేసేసుకోవాలండి. ఆ వాటర్ మళ్ళీ తీసేయకుండా చికెన్తో పాటే వాటర్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. చికెను వాటర్ కొంచెం ఇంకిపోయేదాకా, కొంచెం మగ్గేదాకా కూడా మనం కొంచెం సేపు అయితే నూనెలోను కొంచెం సేపు ఉడకనిచ్చుకుందామండి. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనకి ఆయిల్లో మనం దీంట్లోను కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి, కొంచెం చికెన్ మసాలా అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందామండి. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కారం కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 స్పూన్ల దాకా అయితే కారం వేసానండి. ఈ కర్రీకి కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కారం మసాలా అంతా కూడా మనకి చికెన్ కలిసేంత వరకు కలుపుకుందామండి. దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి మనం మళ్ళీ వాటర్ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. కానీ నేను ఇక్కడ ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి. మీరు అది కూడా వేసుకోక్కర్లేదు. కానీ ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తే మనకి చికెన్ ఇంకా మంచి జ్యూసీగా చాలా బాగా ఉడుకుతుందండి. అందుకని నేను కొంచెం వాటర్ అయితే వేసాను. తర్వాత మనం ఈ కర్రీలో లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవడమేనండి. మనకి ఇక్కడ ఈ కర్రీ అనేది ఒక 15 మినిట్స్ అంతే, 15 మినిట్స్ పడుతుందండి. ఆల్రెడీ మనం కుక్కర్లో విజిల్స్ వేయించాం కాబట్టి. చూసారండి, కర్రీ అనేది చాలా జ్యూసీగా చక్కగా ఇలా కావాలితే మీరు దింపేసుకోవచ్చు. మనకి రాగి సంగటిలో కానీ, రైస్లో కానీ, చపాతీలో కానీ చక్కగా తినేయచ్చండి. నేను కొంచెం దగ్గరగా అయితే ఎగరబెట్టేసాను కర్రీ అనేది, మరీ పులుసులాగా అయితే బాగోదు కాబట్టి. ఫైనల్లీ పారంకోడి చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. చక్కగా గ్రేవీ, స్పైసీగా, టేస్టీగా ఈ కర్రీని ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చాలా బాగా వచ్చిందండి కర్రీ, మంచి కలర్ఫుల్గా. చూసారు కదండి, చాలా బాగా వచ్చింది కర్రీ. టేస్ట్ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఓకే అండి, నేను చేసిన ఈ చికెన్ కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.